మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తుపాకీ వీడినంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు అని స్పష్టం చేశారు. మావోయిస్టులతో మాటలేవు, మాట్లాడుకోవడాలు లేవు అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూతు పట్టణ అవుతున్నది. ఇప్పటికి చాలా మంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. వీగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ సురేష్ పల్లె నేను రిక్వెస్ట్ చేసిన ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యలు చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డంగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రజలు ఇళ్ళ చూస్తున్నారు. ఏది ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తున్నారు, ఏది ఆపరేషన్ కాగారు విషయం. వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేత తుపాకులు ఉంటాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక గుణం చూస్తున్నారు. వాళ్ళ చేత తుపాకులు ఉన్నాయి. వాళ్ళు మైండ్స్ బట్టి పుడత చెప్పడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టు నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక గుర్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇందులో మావోయిస్టుల నిషేధం తొలగించే దమ్ము మీకుందామని కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. అది నిషేధిత సంస్థ. ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు హిందువులు ఎందుకు స్పందించాలో సమాజం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కులగణన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము కులగణనకు వ్యతిరేకం కాదు. మేము కానీ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని పూర్తి వ్యతిరేకిస్తాం. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల ఈ వ్యతిరేకత పోదు, పూర్తి వ్యతిరేకత ఉన్నారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తుపాకీ వీడనంత వరకు కూడా మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మావోయిస్టులో చర్చల అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చలు లేవని ఆయన తెలిసి చెప్పడం జరిగింది. కరీంనగర్ లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అక్కడ కార్యక్రమం జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మావోయిస్టులతో చర్చల అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పడం జరిగింది. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతున్నటువంటి మావోయిస్టులతో చర్చలు ఎలా జరుపుతామని చెప్పేసి కూడా ఆయన ఎదురు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఈ అంశంపై కాంగ్రెస్ ధోరణి కూడా ఆయన తప్పుపట్టడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో మావోయిస్టు పార్టీని నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు అది ఎట్లా సమర్థించుకుంటుందని చెప్పేసి కూడా ఆయన ఎదురుదారి జరిగింది. ఇక కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను మందు పాత్రలు పెట్టి చంపినటువంటి చరిత్ర నక్సల్స్ కు ఉందని చెప్పేసి అది కాంగ్రెస్ పార్టీ మర్చిపోవద్దని ఆయన గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూడా ఇదే నక్సల్స్ చంపారని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా తాము వారితో చర్చ జరుపుతాం కూడా ఆయన ప్రశ్నించలేదు. ఇక అమాయక గిరిజనులను ఇనుపల నేర్పంతో అన్యాయంగా కాల్చి చెప్పినటువంటి నక్సల్స్ ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభను మిగిల్చిందని, అట్లాంటి నక్సల్స్ తో ఎలాంటి పరిస్థితుల్లో కూడా తాము చర్చలు చెప్పమని కూడా ఆయన చెప్పడం జరిగింది. తుపాకీ వీడినంత వరకు మావోయిస్టులతో చర్చ ఊసే ఉండదని, ఒకవేళ తుపాకీ వీడిన తర్వాత చూస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇక కేంద్ర కులగణనకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా అది చాలా చరిత్రాత్మకం. గతంలో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంగా ఆయన అభివర్ణించడం జరిగింది. అయితే అలాంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ విజయం చెప్పడం కూడా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాంగ్రెస్ కులగణన సర్వేకు మోడీ
కులగణనకు పొందనే ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీల జనాభా తగ్గించి చూపారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ మాటలను జనం నమ్మడం లేదని కూడా చెప్పింది. ఇక మరోవైపు రోహింగ్యాలకు సంబంధించి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే కేంద్రము పాక్ ఇండియా వాతావరణం ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా డీజీపీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా ఉన్నటువంటి పాకిస్తానీలు కావచ్చు, ఇతర రోహింగ్యాలు కావచ్చు, ఒకవేళ గడువు ముగిసిన తర్వాత ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు, వారిని వెంటనే పంపించేందుకు కూడా ఏర్పాటు చేశాము. ఈ ఆదేశ కూడా ఆయా రాష్ట్ర డీజీపీలకు ఆదేశాలు జారీ చేసినా కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక పద్ధతితో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇందులో మావోయిస్టుల నిషేధం తొలగించే దమ్ము ఉందామని కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే.